మీ అందరికీ ఎక్కువ అదృష్టం ఏంటంటే నిమ్మల రామనాయుడు గారు లాంటి నాయకుడు దొరకడం. చాలా చూసాం, చాలామంది నాయకులు చూసాం. ఆయన అహర్నిశలు కష్టపడి ఆయన ఓపికకి మనం ఎప్పుడు కూడా నాకు మట్టికి ఆయన దేవుడు మరి ఓపిక ఎలా ఇచ్చాడో అర్థం కానీ ఎప్పుడు చూసినా ఆయన ప్రధాన ఎజెండా ఏంటంటే కష్టం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ముందు వాళ్ళపై మన వంతు సహకారం అందించాలనే వ్యక్తులు నిమ్మల రామానాయుడు గారు ఉంటారు. మనం ఆయన చూసి నేర్చుకోవాలి. రెండు కూటమిలో భాగంగా ఆయన అందరినీ కలుపుకుని వెళ్తూ ఉంటారు. మా చంద్రబాబు చెప్పినట్టు నేను నిన్నటి నుంచి 2 సార్లు బిఏ ఫోన్ చేశారు, మంత్రి గారు ఒకసారి చేశారు. పొద్దున్నే అర్జెంట్ పనుండి రాజమండ్రి వెళ్ళాను, ఈలోపు 2 సార్లు చేశారు. ఎక్కడున్నారంటే కలుపుకుని అందరూ కలిసి నడవాలని ఒక మంచి ఉద్దేశం ఆయనలో ఉంది. అది అందరూ కూడా పాటించాలి వాళ్ళందరూ. ఎందుకంటే అన్ని చోట్ల చిన్న ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. నేను ముందా మీరు ముందా, నేను ముందా మీరు ముందా అంటే మూడో ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. అది రానివ్వకుండా చూసుకునే పరిస్థితి మనం చేయాలి. అందరూ కలిసికట్టుగా నడిచి రాబోయే స్థానిక సంస్థల్లో కూడా ఇదే విజయం సాధించి మళ్ళీ మనం జయప్రదంగా జెండా ఎగరేయాల కూటమి జెండా అవన్నీ కోరుకుంటూ మరి అదేవిధంగా రాజమండ్రి నుంచి వస్తా చూశాను. ఈ కాలువ వారంతా కూడా పైప్ లైన్ వేసుకొస్తున్నారు. అమరజీవి జలధార ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అంటే మరి స్వచ్ఛమైన నీరు డైరెక్ట్గా విద్యుత్ నుంచి శుద్ధి చేసి ఇక్కడికి తీసుకురావాలని ఒక ఆకాంక్షతోటి ప్రభుత్వం తలపెట్టడం. సుమారు 1400 కోట్లు పెట్టి అందులో 600 కోట్లు మన ఏరియాకి రావడం. ఆ నీరు వల్ల ఎంతోమంది ఆరోగ్యం కూడా ఇబ్బంది పడకుండా, కలుషితం అవ్వకుండా స్వచ్ఛమైన నీరు మనం తాగే పరిస్థితి తీసుకురా ఆ ప్రాజెక్ట్ చేయించడం కూడా అందులో ఆయన చూపించిన చొరవ ఎంత స్పీడ్గా జరుగుతుందంటే పని. దానికి ప్రత్యేకంగా మంత్రి గారికి ధన్యవాదాలు.